ఎవ్రీవన్, భయంకరమైన ప్రేమ పార్ట్ 20. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనిక ఆనందానికి మూలం కావాలని అధీర్ కోరుకున్నాడు. అనిక చిరునవ్వుకు కారణం కావాలని అతను కోరుకున్నాడు. కానీ అధీర్ ఆత్మలోని అత్యంత లోతైన నిజాయితీ భాగంలో అధీర్ కాదని తనకి తెలుసు. అనిక భయానికి కారణం అతనే. అనిక నిశ్శబ్ద కన్నీళ్లకు కారణం అధీరే. వైరుధ్యం అతని నాశనం చేస్తుంది. అధీర్ తన అందమైన పక్షిని బోనులో పెట్టుకోవాలనుకోలేదు. కానీ అది స్వేచ్ఛగా ఎగురుతూ తిరిగి రాకుండా చూడటం కంటే దాన్ని విచారంగా మరియు తన చేతుల్లో సురక్షితంగా చూడడానికి అధీర్ ఇష్టపడ్డాడు. అధీర్ తన ఫోన్ను మళ్ళీ తీసుకున్నాడు. డ్రైవర్కు కాల్ చేయడానికి అధీర్ వేళ్లు బటన్లపై కదిలాయి. అధీర్ 20 నిమిషాల్లో అనిక వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండగలడు. అధీర్ ఈ బాధను అంతం చేయగలడు. కానీ అప్పుడు అధీర్ తన ఫోన్ నేపథ్యంలో అనిక నవ్వు శబ్దాన్ని గుర్తు చేసుకున్నాడు. స్వచ్ఛమైన నవ్వు. బాధతో అధీర్ ఫోన్ను గది అంతటా విసిరాడు. అది గోడకు ఢీకొట్టింది మరియు నేల మీద గట్టిగా అరిచాడు. అధీర్ వెళ్ళలేదు. అధీర్ అనికకు ఇది ఇస్తాడు. అనికకు కొన్ని గంటల ఆనందాన్ని ఇస్తాడు. అది అతన్ని చంపినా కూడా, ప్రతి సెకను జీవితాంతం అనిపించినా కూడా. అధీర్ తల చేతిలో పట్టుకుని నేల మీద కుంగిపోయాడు. అధీర్ ముంబైలో అత్యంత ధనవంతుడు. అతను కోరుకున్నది ఏదైనా కలిగి ఉండవచ్చు. కానీ అధీర్ కోరుకున్నది ఒక్కటే. తన డబ్బుతో కొనలేనిది. తన భార్య నిజంగా స్వేచ్ఛగా సంతోషంగా ఉండడం మరియు ఆ ఆనందంలో తనను కూడా చేర్చుకోవడం. అధీర్ హృదయాన్ని ముక్కలు చేసేంత ఖచ్చితంగా ఆ రెండు విషయాలు ఒకేసారి సాధ్యం కాకపోవచ్చని అధీర్కి తెలుసు. అనిక సంతోషంగా ఉండకుండా చేసింది అధీర్ ప్రేమ, మరియు అది అన్నిటికంటే నిజమైన పిచ్చి. శర్మ అపార్ట్మెంట్లోని గాలి తీపి మట్టి సువాసనతో దట్టంగా ఉంది. మెహందీ పేస్ట్ మరియు అరుస్తున్న మహిళల శబ్దం. అనిక లివింగ్ రూమ్ మధ్యలో కూర్చుని ఉంది. అనిక అత్తలు, బంధువులు మరియు కుటుంబ స్నేహితులు చుట్టుముట్టబడి ఉన్నారు. ఒక నైపుణ్యం కలిగిన కళాకారిణి జాగ్రత్తగా అనిక చర్మంపై క్లిష్టమైన నమూనాలను గీస్తున్నప్పుడు అనిక చేతులు మెహందీతో దిండుపై విస్తరించి ఉన్నాయి. అనిక నవ్వుతోంది. చాలా కాలంగా లేని నిజమైన తేలికైన నిర్లక్ష్యపు నవ్వు అది. అనిక చెల్లెలు రియా అనిక పక్కన కూర్చుంది. అనిక చేతులు ఇప్పటికే అందంగా అలంకరించబడి ఉన్నాయి. కనికరం లేకుండా అనికను ఆట పట్టిస్తోంది రియా. సరే దీదీ, రియా కనుబొమ్మలను ఊపుతూ చెప్పింది. మీ బిలియనేర్ భర్త గురించి మాకు చెప్పు. మరొక వ్యక్తి మిమ్మల్ని చూస్తే అతను నిజంగా బట్టలు తగలబెడతాడా? మహిళల సమూహం నవ్వింది. అనిక మెడలో భయం మరియు ఎరుపు పాకినట్లు అనిపించింది. మూర్ఖంగా ఉండకండి రియా, అనిక చెప్పింది. కానీ అనిక నవ్వుతోంది. వారు అనికను కథల గురించి, అధీర్ యొక్క తీవ్రమైన ప్రేమ పుకార్ల గురించి ఆట పట్టిస్తున్నారు. ఇక్కడ అనిక కుటుంబం యొక్క భద్రతతో ఇది ఒక జోక్ లాగా అనిపించింది. భయంకరమైన వాస్తవికత అది కాదు. అనిక సంతోషంగా ఉంది. నిజంగా సంతోషంగా ఉంది. కానీ అన్నిటికీ మించి అనిక అతన్ని మిస్ అయింది. అనిక అధీర్ తన చుట్టూ ఉన్న చేయి బరువును, అధీర్ చూపులను కోల్పోయింది. అధీర్ నిన్ను చాలా ప్రేమిస్తాడు కదా? అనిక పెద్ద అత్తలలో ఒకరు కలగా నిట్టూర్చారు. చాలా స్వాధీనత, సినిమాలలో హీరోలాగా ప్రేమిస్తాడు అని అన్నారు. అనిక సిగ్గు మరింత పెరిగింది. తన చేతులు ఇప్పుడు సగం అందమైన సున్నితమైన డిజైన్లతో కప్పబడి ఉన్నాయి. అనిక కోరుకున్నా కూడా అనిక తన ఫోన్ను తనిఖీ చేయలేకపోయింది. అనిక చేతులు మెహందీతో తడిసిపోయాయి. అనిక అధీర్ నుండి పూర్తిగా తెగిపోయింది. ఆనందకరమైన అమ్మాయి ఆచారంలో మునిగిపోయింది. రాజ్పుత్ భవనం. రాజ్పుత్ భవనంలో చాలా భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అధీర్ ప్రయత్నించాడు. అధీర్ నిజంగా ప్రయత్నించాడు. అతను కొన్ని గంటలు ఉన్నాడు.
తనలో తాను బిజీగా ఉన్నాడు. కానీ అదీర్ కళ్ళు గడియారం వైపు మల్లుతూనే ఉన్నాయి. అనిక మెహందీ వద్ద ఉంది. జనం ఉంటారు. చాలామంది పురుషులు ఉండొచ్చు. అదీర్ అనికకు ఫోన్ చేశాడు. ఫోన్ ఒకసారి మోగింది మరియు వాయిస్ మెయిల్కు వెళ్ళింది. బహుశా అనిక చేతులు బిజీగా ఉండవచ్చు. అదీర్ మళ్ళీ కాల్ చేశాడు. వాయిస్ మెయిల్. మళ్ళీ కాల్ చేశాడు. వాయిస్ మెయిల్ వెళ్ళింది. అదీర్ శ్వాస నిస్పారంగా మారింది. ప్రతి సమాధానం లేని కాల్ అదీర్ లోపల పెరుగుతున్న భయాందోళన గోడకు జోడించిన ఇటుకలా మారింది. అనిక ఎక్కడ ఉంది? అనిక ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అనిక అతన్ని మర్చిపోయిందా? ఎవరైనా అనికకు సమాధానం చెప్పకూడదని చెబుతున్నారా? ఎవరైనా అనికను తాకుతున్నారా? అదీర్ మనసులో ఇవన్నీ తలుచుకుంటూ అశాంతి కలిగింది. మెహందీ గురించి తెలుసు, కానీ హేతుబద్ధమైన భాగం అదీర్ హృదయంలో నివసించే గర్జించే స్వాధీన మృగం ద్వారా మునిగిపోతుంది. అదీర్ మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ 50 సార్లు 100 సార్లు. అదీర్ లెక్క తప్పాడు. ఫోన్ ఇప్పుడు డెడ్ అయింది. అది మోగడం ఆగిపోయింది. మీరు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చేరుకోవడం సాధ్యం కాదు అని వినిపిస్తుంది. ఆ మాట అదీర్ మనసులో ప్రతిధ్వనిస్తూ రాక్షసుడిని ఆహారం ఇస్తుంది. అనిక చేరుకోవడం సాధ్యం కాదు. అనిక వెళ్ళిపోయింది. అనిక జారిపోయింది అదీర్ నుండి. ఇదే అదీర్ మనస్సులో మోగుతూ ఉంది. లేదు. ఆ గర్జన అదీర్ గొంతు నుండి చీలిపోయి ఖాళీ ఇంట్లో ప్రతిధ్వనించింది. అదీర్ తన పిడికిలిని గోడకు పదే పదే కొట్టాడు. నొప్పి అనిపించలేదు. అంతా దహించే భయం మాత్రమే. అదీర్ తల్లిదండ్రులు ఆ గందరగోళాన్ని విని గదిలోకి పరిగెత్తారు. అదీర్ మోకాళ్లపై తన పిడికిలి రక్తంతో అదీర్ నుదిటి గోడను నొక్కినట్లు వారు చూశారు. అదుపు లేకుండా ఏడుస్తున్నాడు అదీర్. బేటా, అదీర్, దీన్ని ఆపు. విక్రమ్ రాజ్పుత్ తన కొడుకుని దూరంగా లాగడానికి ప్రయత్నించాడు. కానీ అదీర్ ఒక వ్యక్తిలా ఉన్నాడు, తాను సృష్టించిన తుఫానులో తప్పిపోయినట్లు. అనిక వెళ్ళిపోయింది. అదీర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అనిక సమాధానం చెప్పడం లేదు. అనిక నన్ను విడిచిపెట్టింది. నాకు తెలుసు. అనిక వెళ్ళిపోతుందని నాకు తెలుసు. అదీర్ మాట్లాడుతూ ఉన్నాడు. అనిక వెళ్ళిపోలేదు. సావిత్రీదేవి ఏడ్చింది. కన్నీళ్లు పడిపోతున్నాయి. అనిక చేతులు మెహందీతో కప్పబడి ఉన్నాయి. అనిక ఫోన్ పట్టుకోలేకపోతుంది. ఇది సాధారణమే. అదీర్ తల్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. కానీ అదీర్ వాటిని వినలేకపోయాడు. ఆ పిచ్చితనం అతన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకుంది. అదీర్ తనను తాను బాధించుకుంటున్నాడు. అదీర్ శరీరం హింసాత్మక ఏడుపులతో వణుకుతోంది. అదీర్ అత్యంత భయంకరమైన నిజమైన పీడకలలో చిక్కుకున్నాడు. అదీర్ అకస్మాత్తుగా తనను తాను పైకి తీసుకున్నాడు. అదీర్ కళ్ళు క్రూరంగా మరియు దృష్టి మరల్చలేదు. నేను అనికను పట్టుకోవాలి. నేను అనికను ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటూ అదీర్ పైకి లేచాడు. తలుపు తెరుచుకుంది. అదీర్ రక్తసిక్తమైన కుర్తాను మార్చుకోవడానికి కూడా ఇబ్బంది పడలేదు. అదీర్ కుటుంబం అదీర్ గది నుండి బయటకు వెళ్ళారు. వెంబడిస్తున్నారు, వేడుకున్నారు అదీర్ని. కానీ అదీర్ ఒక పనిలో ఉన్న వ్యక్తి. తీరని స్వాధీన పిచ్చితో నడిచాడు. కారు ప్రయాణం అస్పష్టంగా ఉంది. చివరికి అదీర్ శర్మ అపార్ట్మెంట్ భవనానికి చేరుకున్నాడు. అదీర్ ఉన్మాదం ప్రమాదకరమైనది. గుండెలయ వేగంగా కొట్టుకుంటోంది. అదీర్ లిఫ్ట్ కోసం వేచి చూడకుండా ఒకేసారి 2 మెట్లు ఎక్కుతూ అదీర్ తలుపు తెరిచాడు. అతన్ని పలకరించిన దృశ్యం స్వచ్ఛమైన ఆనందకరమైన గందరగోళం. సంగీతం ప్లే అవుతుంది. మహిళలు నవ్వుతున్నారు. గది పూర్తిగా ఆనందం యొక్క అల్లర్లతో కనిపించింది. మరియు అక్కడ దాని మధ్యలో అదీర్ అనికను చూశాడు. అనిక తన సోదరి వైపు తిరిగి ఏదో నవ్వుతూ ఉంది. అనిక ప్రొఫైల్ మధ్యాహ్న సూర్యుడిచే ప్రకాశించబడింది. అనిక చేతులను మెహందీ కళాకారుడు పట్టుకున్నాడు. దేవదూతలా కనిపించింది అనిక అదీర్కు. అదీర్ చూసిన స్త్రీలలో అనిక అత్యంత అందమైన మహిళ. అనిక సంతోషంగా ఉంది. అదీర్ లేకుండా. అదీర్ ఊపిరి ఆగిపోయింది. ఒక్క క్షణం పిచ్చి తగ్గింది.
అనిక సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అనిక గదిలో మార్పును అనుభవించింది. నవ్వు చచ్చిపోయింది. సంగీతం మసకబారినట్లు అనిపించింది. అనిక తలుపు వైపు తిరిగింది. తన కళ్ళు అధీర్ని కనుగొన్నాయి. అతన్ని చూసిన ఆనందంలో స్వయం చాలకుండా మరియు సంతోషంగా ఉన్న చిరునవ్వు ఏర్పడడం ప్రారంభించింది అనిక పెదవులపై. కానీ నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనిక మరియు అధీర్ ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.